ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మరొకసారి ఈ మధ్యాహ్నం వేళ దేవుని వాక్యము చుట్టూ చేరి రావడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆరంభముగా ఒక వచనాన్ని మనం చదువుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 31వ వచనము చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి అధ్యాయము 12వ అధ్యాయము 31వ వచనం. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు. ప్రార్థన చేసి దేవుని మాటలు ఆలకిద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, మీ కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీ పరిపూర్ణమైన సహాయం మీద ఆధారపడుతున్నాం. మీ స్వహస్తాలతో మీ ఆత్మ ద్వారా మీ దాసుల ద్వారా రాయించిన లేఖనాలు మా ఎదుట ఉండగా వాటి ద్వారా మేము ఆదరించబడ్డానికి, పురుకొల్పబడ్డానికి, దిద్దబడ్డానికి, దీవించబడ్డానికి మీ దాసులమైన మా పట్ల మీ కృపను పాలింప చేయమని, మీ కుమారుని హెచ్చించమని, ఈ మన్నును మరుగు చేయమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు స్వారూప్యము అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. యేసుక్రీస్తు స్వారూప్యము అంటే ఆయన దేహ సంబంధమైన స్వారూప్యము కాదు అని మనం ప్రాథమికంగా అర్థం చేసుకోవాలి. ఇంతవరకు మనం విన్నవి ద ఫౌండేషనల్ ట్రూత్స్ ఆఫ్ హిస్ ఇమేజ్. ఆయన స్వారూప్యములోనికి మనల్ని మలచడానికి దేవుడు ఎన్నుకున్న సాధనాలు ఆయన ఆత్మ, ఆయన వాక్యం అని ఉదయకాలం మనం ధ్యానం చేశాం. అసలు ఆయన స్వారూప్యం అంటే ఏంటి? ఇప్పుడు ఆయన స్వారూప్యం మనం కలిగి ఉండడానికి దేవుడు ఎలాగూ ఆయన ఏ లక్షణాలు మనలో ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు అన్న అంశాన్ని ఈరోజు రేపు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. యేసుక్రీస్తు ఎలాంటి వాడు అని ఎవరైనా ఒక అన్యుడిని అడిగితే, లేకపోతే ఒక పొలిటీషియన్ కానీ, కొంతమంది ఈ దినాల్లో కొన్ని సంఘాల వారు రాజకీయ నాయకుల్ని యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు అలా అనుకుంటారు. క్రిస్మస్ రోజున ఆయన పుట్టాడు అని, లేకపోతే డిసెంబర్ 25 ఆయన పుట్టారని భావించిన వారు జరుపుకునే వాళ్ళు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ని వారు పిలుస్తూ ఉంటారు. వారందరూ యేసు ప్రభుని ఎరగనప్పటికీ కూడా వాళ్ళు చెప్పే రెండు ప్రాముఖ్యమైనవి చెప్తుంటారు. ఎప్పుడైనా విన్నారా మీరు? ఏం చెప్తారు? యేసుక్రీస్తు ఎలాంటి వాడు? ప్రేమ కలిగిన వాడు. రెండవది క్షమ కలిగిన వాడు. మేజర్గా ఎవరిని అడిగినా కానీ, ఎవరు చెప్పినా కానీ ప్రపంచమంతా నిస్సందేహంగా మీమాంస లేకుండా అంగీకరించే సత్యాలు ఏంటంటే, ఇంకా ఆయనలో చాలా లక్షణాలు ఉన్నాయి. ప్రాథమికంగా యేసు ప్రభు అనగానే ఒక కామన్ మ్యాన్కి, లేకపోతే ఒక సహజమైన వ్యక్తికి, యేసు ప్రభుని ఎరగని వ్యక్తికి కూడా తెలిసే అంశం ఏంటంటే ఆయన ప్రేమ గలవాడు అన్నది. రెండోది ఆయన ఎలాంటి వారినైనా క్షమించేవాడు అని. ఈరోజు దాంట్లో ఆ మొదటి అంశాన్ని ధ్యానం చేద్దాం. రేపు రెండో అంశాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం.
ఆయన ప్రేమ కలిగిన వాడు, అంటే యేసుక్రీస్తు ప్రేమ కలిగిన వాడు గనుక ఆయన పిల్లలు కూడా ప్రేమ గలవారుగా ఉండాలి అనేది ఆయన ఆజ్ఞగా మనం చూసాం. ఇది సర్వోత్తమమైన మార్గము అని కొరింథీ పత్రికలో 12వ అధ్యాయము చివరి వచనంలో చెప్పాడు. వరాలు ఉన్నాయి, ప్రవచించే వరం ఉన్నది, భాషల వరం ఉన్నది, స్వస్థపరిచే వరం ఉన్నది, భాషలకు అర్థం చెప్పే వరం ఉన్నది. ఆ దినాల్లో కొరింథీ సంఘములో వరాలు చాలా ఎక్కువగా సాధన చేయబడే సంఘం. 12వ అధ్యాయం మీరు చదువుకుంటే వరాలు, వాటి యొక్క వివరాలు పౌలు కొరింథీ పత్రికలో స్పష్టంగా రాశాడు. అయితే వారితో ఒక మాట చెప్తున్నాడు, మీకు ఒక సర్వోత్తమమైన మార్గం చెప్పాలనుకుంటున్నాను. వరాలన్నీ పనిచేయడానికి, వరాలన్నీ సక్రమంగా పనిచేయడానికి, క్రమముగా పనిచేయడానికి, ఆ వరాలు దేని కొరకు ఇవ్వబడ్డాయో ఆ పని సంపూర్ణంగా జరగాలంటే మీరు ప్రేమ కలిగి వాటిని వినియోగించాలి అని, అది సర్వోత్తమమైన మార్గముగా పౌలు చెబుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యోహాను సువార్తలో మనం చదువుకున్నట్టుగానే ఆయన ఒక క్రొత్త ఆజ్ఞ నేను మీకు ఇస్తున్నాను అన్న మాట మనం చదువుకున్నాం. ఏంటి ఆ క్రొత్త ఆజ్ఞ? 13వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 34వ వచనంలో ఏం చెప్తున్నారు ప్రభువైన యేసుక్రీస్తు? మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అన్నాడు. ఆ ఆజ్ఞ సారాంశం తర్వాత చెప్పాడు. ఏంటంట? ఒకరినొకరిని ప్రేమించుకోవాలి అని చెప్పాడు. పాత నిబంధనలో కూడా చెప్పాడు. పాత ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది ఎందుకు క్రొత్త ఆజ్ఞ అయ్యింది? యేసు ప్రభు క్రొత్త ఆజ్ఞ ఎలా ఏమని చెప్తున్నాడు అని మనం ఆలోచిస్తే అక్కడే రాయబడింది. ఆయనే జవాబు చెప్తున్నాడు. మీకు ఒక క్రొత్త ఆజ్ఞ నేను ఇస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను అని చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు స్వారూప్యం ఏంటంటే ఆయన ప్రతి వ్యక్తిని ప్రేమించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. 33.5 సంవత్సరాల ఆయన భూలోక జీవితంలో ఆయన ద్వేషించిన వ్యక్తి ఎవరూ లేరు. ఆయన ద్వేషించిన వ్యక్తి ఎవరునూ లేరు. ఈవెన్ యేసు ప్రభువుని అప్పగిస్తున్న వ్యక్తి లేదా యేసు ప్రభుకి ద్రోహం చేయడానికి నియమించబడిన వ్యక్తి ఆయన 12 మంది శిష్యుల్లో ఒకడిగా ఉన్నప్పటికీ ఆ 12 మందిని ఏ ప్రేమతో ఆయన ప్రేమించాడో ఇస్కరియోతు యోధాను కూడా అదే ప్రేమతో ఆయన ప్రేమించాడు. ఎప్పటి వరకు అంటే ఆయన శిలువ మరణము పొందే అంతవరకు కూడా, మరణము పొందేంతవరకు కూడా అదే ప్రేమను ఆయన కనపరిచాడు. ఇప్పుడు ఆయన అది క్రొత్త ఆజ్ఞగా మనకి ఇస్తున్నాడు. నా శిష్యులు అనబడిన వారు లేదా నన్ను అంగీకరించిన వారు, నన్ను అనుసరిస్తున్నవారు, నా రక్తంలో కడగబడిన వారికి నా స్వారూప్యం ఎక్కడ రావాలంటే నేను ప్రేమించినట్టు ప్రేమించడంలో నా స్వారూప్యం వారికి కావాలి అని చెప్తున్నాడు. ఆ కింద దాన్ని బట్టి మనకి వచ్చే ఫలితం కూడా చెప్పాడు. ఇది క్రొత్త ఆజ్ఞ. పాత ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి. క్రొత్త ఆజ్ఞ ఏంటంటే యేసుక్రీస్తు మనల్ని ఎలా ప్రేమించాడో, యేసుక్రీస్తు మనల్ని ఎంతవరకు ప్రేమించాడో, యేసుక్రీస్తు మనను ఏ రీతిగా ప్రేమించాడో అదే రీతిగా ఇతరులను మనం ప్రేమించాలి అనేది ఆయన క్రొత్త ఆజ్ఞ. నేను ఉదయకాలమే చెప్పాను, మనము మోయలేని లేదా చేయలేని నెరవేర్చలేని ఆజ్ఞలు యేసు ప్రభు కానీ తండ్రి అయిన దేవుడు కానీ జారీ చేయుడు. నా ఆజ్ఞలు భారమైనవి కావు అన్న విషయాన్ని మనం ఎక్కడ రాసుకోవాలి? ఇక్కడ రాసుకోవాలి. అర్థమైందా? ఆల్రెడీ అపవాది ఇక్కడ రాశాడు. ఏమని రాశాడంటే ఆయన ఆజ్ఞలు నెరవేర్చడం కానీ, ఆయన కట్టడలను అనుసరించడం కానీ, ఆయన నియమాల్ని మనం నెరవేర్చడం కానీ సాధ్యం కాదు అని అపవాది మనల్ని ఇండైరెక్ట్గా ఒప్పించుంటాడు. కానీ వాక్యాన్ని బట్టి మనం తీసుకోవలసిన ఒక దృఢమైన నిర్ణయం ఏంటంటే యేసు ప్రభు ఒక ఆజ్ఞ చెప్పాడు అని అంటే అది నెరవేర్చలేనిది కాదు అని మనం ముందు ఏం చేయాలి? చెప్పాలి, నమ్మాలి.
ముందే అబ్బో అది మన వల్ల కాదు అనుకున్నామంటే ఇంకా అది మనం ఖచ్చితంగా నెరవేర్చలేం. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అంటే మీరు నెరవేర్చగలిగిన ఆజ్ఞయే, మీరు దాన్ని అనుసరించగలిగిన ఆజ్ఞయే, అది ఖచ్చితంగా మీ జీవితంలో నెరవేరుతా. కొత్త ఆజ్ఞ ఏంటంటే ఈ 3.5 సంవత్సరాల శిష్యులతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఇది ఈ క్రొత్త ఆజ్ఞ ఇచ్చే ముందు ఆ పై వచనాలు మీరు చదివితే యేసుక్రీస్తు వారి పాదాలు కడిగినట్లుగా మనం గమనిస్తాం. ప్రపంచమంతటా మీరు చూస్తే గురువులు అనబడిన వారి పాదాలు శిష్యులు కడుగుతారు. ఎవరైనా గురువుల పాదాలు పడుతుంటే రండి పడండి దీవిస్తుంటుంటారు అన్నమాట. కానీ ఇక్కడ పరమ గురువు, పవిత్రుడైన వాడు, గురువులు అనబడిన వారందరికీ గురువు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యుల పాదాలు కడగడానికి ఏమాత్రం సంకోచించకుండా ఆయన తన నడుమికి తువాలు కట్టుకొని ఒక సంపూర్ణ సేవకుని వలె వారి పాదాలు కడిగి వస్త్రముతో తుడిచి మరలా పై వస్త్రం వేసుకుని పైన కూర్చుని చెప్పిన మాట ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించండి, దానిని బట్టి. ఇప్పుడు ఆ మాట మనం ఆలోచించాలి. చూడండి, మరలా చదువుతున్నాను చూడండి. ప్రేమింపవలెను, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల. ఏ ప్రేమ? నేను ప్రేమించిన ప్రేమ మీరు కలవారైన ఎడల ఏమనంట, దీనిని బట్టి మీరు నా శిష్యుల అని అందరూ తెలుసుకొందురు. ఇది యేసుక్రీస్తు సారూప్యం. మనలో మన తోటి సహోదరుడు చూడాల్సింది, మనలో మన తోటి సేవకుడు చూడాల్సింది, మనలో మన భర్త చూడాల్సింది, మనలో లోకం చూడాల్సింది. యేసుక్రీస్తు సారూప్యం ఏంటంటే వీళ్ళ ప్రేమ యేసుక్రీస్తు ప్రేమలా ఉన్నది అనేది వాళ్ళకి అర్థం కావాలి. దానిని బట్టే మనము ఆయన శిష్యులుగా పిలువబడాలి, దానిని బట్టే మనం ఆయన పిల్లలుగా పరిచయం అవ్వాలి. ఆ ప్రేమను బట్టే వీరు నిజముగా క్రైస్తవులు అని లోకం మన కోసం గుసగుసలాడాలి. అలా కాదండి, ఎవరైనా బైబిల్ పట్టుకుని వెళ్తుంటే వీళ్ళు క్రైస్తవులు అనుకుంటున్నారు. దానిని బట్టి మనం తెలియబడకూడదు. దేన్ని బట్టి తెలియబడాలని ప్రభువు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించినట్లయితే ఆ ప్రేమ చూస్తున్న లోకస్తులు వీరు దేవుని పిల్లలు, ఇది మానవ ప్రేమ కాదు దైవ ప్రేమ అని వారికి అర్థమవుద్ది అని చెప్పాడు. సరే, ఇప్పుడు సమస్య ఏంటంటే ఇది సత్యం, ఫ్యాక్ట్ అయితే మనకు తెలిసిపోయింది, కానీ చేయగలిగిన సామర్థ్యం మన దగ్గర లేదు. స్వాభావికంగా మన స్వభావం ఏంటి? ప్రేమ, ఈర్ష్య. స్వాభావికంగా మనకున్న లక్షణం ఏంటి? ప్రేమ, పగ. స్వాభావికంగా మనకున్న లక్ష్యం ఏంటి? మనం ప్రేమించిన వాళ్ళని ప్రేమించడం, మనం కూర వేసిన వాళ్ళకి కూర వేయడం, మనకు బట్టలు పెట్టిన వాళ్ళకి బట్టలు పెట్టడం, మనల్ని అభినందించిన వాళ్ళకి అభినందించడం. కొంతమంది అభినందించిన వాళ్ళు కూడా గోతులు తవ్వుతారు, అది వేరే సంగతి. కానీ ఇది స్వభావ విరుద్ధమైన ఒక సంగతిని ప్రభువైన యేసుక్రీస్తు మనకు పరిచయం చేస్తున్నారు. ఒకటి, దానికి ఆయన ముందుగానే సదుపాయాన్ని ఆయన అరేంజ్ చేశాడు. చూద్దాం, చూడండి 5వ అధ్యాయం రోమాపత్రిక. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం అండి, చాలా ప్రాముఖ్యమైన విషయం కూడా. 5వ అధ్యాయము రోమాపత్రిక 5వ అధ్యాయము 4 లేకపోతే 5వ వచనం చదువుదాం. 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. జాగ్రత్తగా ఆలోచించాలి. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా. ఎప్పుడు అనుగ్రహించబడింది పరిశుద్ధాత్ముడు? ఎప్పుడు అనుగ్రహించబడ్డాడు? బాప్తిసం తీసుకున్నప్పుడు కాదు, మనం రక్షించబడినప్పుడు, యేసు ప్రభువుని సొంత రక్షకునిగా స్వీకరించినప్పుడు దేవుని ఆత్మ మనలో ప్రవేశిస్తాడు. మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించబడ్డాడు. మనకు అనుగ్రహించబడిన ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఇంకోటి కూడా ఇచ్చాడండి. ఏంటది? ఏ ప్రేమ ఏంటండి? దేవుని ప్రేమ. ఇది సంగతి అన్నమాట. ఎవరైతే రక్షించబడ్డారో,
ఎవరైతే నిజముగా మారు మనసు పొందారో, తిరిగి జన్మించారో, వాళ్ళకు ఒక ప్యాకేజ్ ఇచ్చారనమాట దేవుడు. ఏంటంటే ముందు పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహించాడు. ఆయనతో పాటే ఏమిచ్చాడంటండి, ఆ దేవుని ప్రేమ నీ హృదయంలో కుమ్మరించాడంట. ఇప్పుడు అన్నాడు, నీ హృదయంలో ఆల్రెడీ దేవుని ప్రేమ నేను కుమ్మరించాను కాబట్టి నేను ఎలా ప్రేమించానో నువ్వు అలా ప్రేమించాలన్నాడు. కష్టమా సులువా? 100 రూపాయలు ఇచ్చి బస్ టికెట్ కొనుక్కోమన్నాడంట వాళ్ళ నాన్నగారు. ఎక్కడికి? కాలేజీకి వెళ్ళడానికి. వీడు బయటికి వెళ్ళి 100 రూపాయలు పప్పలు కొనుక్కుని తినేసాడంట. ఇప్పుడు కాలేజీకి వెళ్తే బస్ టికెట్ దొరుకుద్దా? ఆల్రెడీ దేవుడు లోపల ఆయన ప్రేమ, ఆయన స్వభావం, ఆయన గుణలక్షణాన్ని, ఆయన సుగుణాన్ని నీలో డిపాజిట్ చేశాడనమాట. అంటే కుమ్మరించాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఒకరినొకరు అలా ప్రేమించాలి అని చెప్తున్నాడు. ఇది కష్టమా సులువా అని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు మీరు? కష్టమా సులువా? కష్టమేనంటారా? మరి ఏది చెప్పినా కానీ ఇక్కడ బైబిల్లో రాయబడింది నేను చెప్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించండి, ఆ ప్రేమను బట్టి లోకము మీరు నా శిష్యులని తెలుసుకుంటారు అని యేసు ప్రభు ఇచ్చిన క్రొత్త ఆజ్ఞ మనము నెరవేర్చాలని పరిశుద్ధాత్మని ద్వారా ఆ క్రొత్త ఆజ్ఞ మనము నెరవేర్చగలిగిన సామర్థ్యాన్ని ఆయన ప్రేమలో, మా ప్రేమ ద్వారా మన హృదయంలో కుమ్మరించాడు. కుమ్మరించడం అనే పదము చాలా బరువైన పదం అండి. కుమ్మరించడం అంటే ఏదో డ్రాప్స్ పడడం కాదండి, పూర్తిగా మనం దాంట్లో మునిగిపోయేంత దేవుని ప్రేమ మనలో కుమ్మరించాడు. అందును బట్టి తోటి సహోదరుని మనం ప్రేమించడానికి సామర్థ్యం కలిగిన వారుగా ఉన్నాం. ఒకప్పుడు మనకు సామర్థ్యం లేదు, ఒకప్పుడు మనం ప్రేమించలేం, మన స్వభావం అది కాదు, మనకు ఉన్న అలవాటు అది కాదు. కానీ రక్షించబడిన వారికి ఇది స్వాభావికంగా ఇవ్వబడిన ఒక గొప్ప అర్హత. ఒకవేళ రక్షించబడిన వారు ప్రేమించకపోతే కనుక వారు స్వభావ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పాలి. రక్షించబడిన వారు అందరూ, దేవుని పిల్లలమైన అందరూ కూడా ఒకరినొకరు ప్రేమించడం అనేది దైవికమైన స్వభావము. అది సహజంగానే మనలో ఉద్భవించే దేవుని యొక్క సుగుణము, మంచి లక్షణము. నేటి దినాల్లో సంఘాల్లో, విశ్వాసుల్లో కొరవడింది ఏంటంటే ఆయన స్వారూప్యం అనే ప్రేమ. యేసు ప్రభు వాళ్ళతో ఈ మాట చెప్పాడు 13వ అధ్యాయంలోనే. మొదటి మాట మీరు చూడండి, 13వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 13:1. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై, ఎవరినంటండి? లోకములో ఉన్న తన వారిని. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినది అందరినీ, కానీ ఇక్కడ ప్రత్యేకమైన పదజాలాన్ని ఆయన ప్రయోగిస్తున్నాడు. ఏంటంటే లోకములో ఉన్న తన వారిని ప్రేమించి, ఎంతవరకు ప్రేమించాడంటండి? అంతము వరకు ప్రేమించాడంట. అపవాది ఏమంటాడంటే, చాలా సందర్భాల్లో మనము దేవుడు నన్ను ప్రేమించట్లేదు, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నన్ను పట్టించుకుంటలేదు అని మనం కొన్ని సందర్భాల్లో హృదయంలో అలా ఫీల్ అవుతాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే అంతము వరకు ప్రేమించాడంట. తన వారిని ఎంతవరకు ప్రేమించాడండి? అంతము వరకు. కొన్ని సందర్భాల్లో మనము జారిపడే స్వభావాలు ఉంటాయి, లేకపోతే పడిపోయే స్వభావాలు ఉంటాయి, లేకపోతే దేవునికి విరోధంగా పాపం చేసిన అనుభవాలు మన అందరిలో ఉంటాయి. ఎందుకంటే పాప స్వభావం కలిగి ఉన్నాం కాబట్టి. అలాంటి సందర్భాల్లో మన మనసుకి ఏమనిపిస్తుంది అంటే, దేవుడు నన్ను ప్రేమించట్లేదు, దేవుడు నన్ను ఆయన పట్టించుకోవట్లేదు. కారణం ఏంటంటే ఫలానా తప్పు చేశాను కాబట్టి, ఫలానా పాపం చేశాను కాబట్టి, ఫలానా విషయంలో జారిపోయాను కాబట్టి ఆయన నన్ను అంతగా ప్రేమించట్లేదని మనం భావిస్తుంటాం. అది మన యొక్క మనసులో కలిగే ఫీలింగే కానీ ఆయన ప్రేమలో మార్పు ఉండదండి. ఆయన ప్రేమలో మార్పు ఉండదు. నువ్వు పాపం చేసినా కానీ ఒప్పుకుంటే అంతకుముందు ఎలా ప్రేమించాడో అప్పుడు కూడా అలాగే ప్రేమిస్తాడు. అంటే పాపములో ఉండగా పాపాన్ని ఆయన ప్రేమించడు,
పాపాన్ని ఆయన సమర్థించడు, పాపం పక్షాన్ని ఆయన వాదించడు. కానీ దేవుని ప్రేమలో వేరియేషన్స్ ఉండవండి. అది నేను చెప్పాలనుకున్నది. దేవుని ప్రేమలో ఏముండవండి? హెచ్చుతగ్గులు ఉండవు. మానవుని ప్రేమలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కొంతమంది కొన్ని సందర్భాల్లో చాలా బలంగా ప్రేమిస్తారు, ఆ తర్వాత చాలా బలంగా ద్వేషించేవారు కూడా ఉంటారు. కొంతమంది వాళ్ళ ప్రేమలో అలా వేడి తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఈయన ప్రేమ అలాంటిది కాదు. ఆయన అంతం వరకు ప్రేమించాడంటే చివరి వరకు ఆయన ఏకరీతిగా ప్రేమించేవాడు. అందుకే దేవుని ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు గ్రహించడము సాధ్యం కాదు. అంత లోతుగా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. మనమే ఆయన ప్రేమకు దూరంగా ఉంటాం. ఇప్పుడు చిన్న కుమారుడు వృత్తాంతం మీరు తీసుకోండి. చిన్న కుమారుడు వృత్తాంతంలో దేవుడు మనకు చెప్పాలనుకున్నది ఏంటంటే దేవుని ప్రేమను చెప్పాలనుకుంటున్నాడు. ఏం చెప్పాలనుకుంటున్నాడండి? దేవుని ప్రేమను. చిన్న కుమారుడు ఏం చేశాడు చెప్తారు? ఏం చేశాడు? వాళ్ళ నాన్నని పిలిచాడు అనమాట. నాన్న రా. వచ్చాడు. ఏంట్రా నాయన? నా ఆస్తి నాకు ఇచ్చేయి. అక్కడ ఏమీ రాయబడలేదు. కానీ ఒకవేళ మీ అబ్బాయి వచ్చి నా ఆస్తి నాకు ఇచ్చే అంటే మీరు ఏం చెప్తారు? ఏం చెప్తారు? ఎందుకురా ఈ వయసులో ఆస్తి తీసుకెళ్ళి ఏం చేస్తావు? నీకే ఇస్తాను రా, పెళ్లి చేసుకున్న తర్వాత, పిల్లలు కన్నా తర్వాత నీ పేరు మీదే రాస్తాను, అన్నదకే నీకే రాస్తాను, ఏమి అన్యాయం చేయను రా. ఇప్పుడు నీకు ఇస్తే ఏమవుతావు? పాడైపోతావురా, ఇది మంచిది కాదురా. అవన్నీ జరిగే ఉంటాయి కానీ అక్కడేం రాయలేదు. నా ఆస్తి నాకు ఇమ్మంటే ఇచ్చేశాడు. అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూరదేశం వెళ్ళిపోయాడంట. ఏ వ్యాపారం స్టార్ట్ చేశాడు? దేశం దూరమే, వ్యాపారం కూడా దుర్వ్యాపారం. ఏం కాస్తున్నాడు? పందులు కాస్తున్నాడు. ఇక్కడ నేను అడిగేది ఏంటంటే అతడు పందులు కాస్తున్నప్పుడు సైతం తండ్రి యొక్క ప్రేమ అతని మీద తగ్గిందా? తగ్గలేదు. కానీ అతని పాపాన్ని ఆయన సమర్థించలేదు. అలా అని వాడు దూరదేశంలో ఉన్నాడు కదా అని క్యారేజీ పంపించాడా? బిర్యానీ వండుకున్నప్పుడు మా అబ్బాయి ఎక్కడ ఆకలితో ఉన్నాడేమో, కొంచెం బిర్యానీ పట్టుకెళ్ళమని అన్నాడా? లేదు. వాడు తప్పు తెలుసుకోవాలి, వాడు పాపం తెలుసుకోవాలి, వాళ్ళ లోపం తెలుసుకోవాలి, వాడు తిరిగి రావాలి అని అదే ప్రేమతో తండ్రి ఎదురు చూస్తున్నాడా లేదా? అలాగే మనల్ని కూడా దేవుని ప్రేమ అంతగా మన పట్ల ఎదురు చూసేదిగా ఉన్నది అని మనం తెలుసుకోవాలి. అతడు దూరం నుండగానే చూశాడంటండి. అతడు వెళ్ళినప్పుడు ఉంగరంతో వెళ్ళాడు, వస్త్రాలతో వెళ్ళాడు, జోళ్ళతో వెళ్ళాడు, మంచి బట్టలతో వెళ్ళాడు. ఓ రకంగా చెప్పాలంటే మంచి డబ్బుతో కూడా వెళ్ళాడు, సమకూర్చుకుని వెళ్ళాడు. కానీ రిక్త హస్తాలతో వస్తున్నాడు, చిరిగిపోయిన బట్టలతో వస్తాడు, మురికిగా వస్తున్నాడు, అనారోగ్యంగా వస్తున్నాడు. అన్నాడు ఇక్కడ ఆకలికి నేను. ఒక పండితుడు భలే రాశాడండి. తండ్రి యొద్ద ఉన్న విందుల్లో పాఠం రాలేదంటే ఇతనికి. తండ్రి యొద్ద విందుల్లో ఉన్నప్పుడు బుద్ధి రాలేదంట. పందుల దగ్గర ఉన్నప్పుడు వచ్చిందండి బుద్ధి. ఎక్కడ వచ్చిందండి? పందుల దగ్గరికి వెళ్ళేటికి సరైన బుద్ధి వచ్చిందంట. తిరిగి తండ్రి యొద్దకు వచ్చాడు. తండ్రి ప్రేమ, దేవుని ప్రేమలో ఏముండదండి? వ్యత్యాసం ఉండదు. మనం పాపం చేస్తే ఆ ప్రేమను అనుభవించలేము, అంతే. మనం పాపం చేస్తే ఆ ప్రేమ యొక్క ఆర్ద్రతను అనుభవించలేము, ఆ ప్రేమ యొక్క ఆ లోతును అనుభవించలేము, ఆ తీవ్రతను అనుభవించలేము. కానీ దేవుని ప్రేమ నీ పట్ల ఎల్లప్పుడూ అలాగే ఉన్నది అన్న మాట మనము గమనించాలి. ఎవరైనా దూరం అయిపోతే, ఇంకా పాపంలో, చెడుగులో, అతడు కుమారుడా కాదా? కుమారుడే. ఈయన తండ్రా కాదా? తండ్రే. కానీ దేనికి దూరం అయ్యాడు? తండ్రి సమృద్ధికి దూరం అయ్యాడు, తండ్రి ప్రేమకు దూరం అయ్యాడు, తండ్రి సహవాసానికి దూరం అయ్యాడు. పాపము దేవుని ప్రేమను అనుభవించనివ్వదు, గుర్తుపెట్టుకోవాలి. పాపము దేవుని సహవాసాన్ని అనుభవించనివ్వదు. పాపము దేవుని సమృద్ధిని అనుభవించకుండా చేస్తుంది. తండ్రి యొద్ద సమృద్ధి అలాగే ఉన్నది, తండ్రి యొద్ద ప్రేమ అలాగే ఉన్నది, తండ్రి యొద్ద సర్వము, ఆయన అన్నీ అలాగే ఉన్నాయి, సహవాసం అలాగే ఉన్నాయి. కానీ ఈ చిన్న కుమారుడు ఏమయ్యాడండి? అనుభవించలేకపోతున్నాడు. ప్రభువు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, యోహాను సువార్త యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం చూడండి. పేతురుని ప్రభువు తన ప్రేమ ద్వారా పునరుద్ధరించాలి అని ఎలాగూ ప్రయత్నం చేస్తున్నాడో రాయబడింది. సీమోను పేతురు వారితో
అనగా వారు మేమును నీ అనిరి. ఇక్కడ శిష్యులు దాదాపుగా 6 అంతకు పై మంది, ఎక్కువ మంది ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. సీమోను పేతురు వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, నేను చేపలు పట్టాలనుకుంటున్నాను అన్నాడు. ఎందుకు చేపలు పట్టాలనుకుంటున్నాడు? యేసు ప్రభు ఏం చెప్పాడు సీమోను పేతురికి? అయ్యా పేతురు, నీ వలలు వాడ నావా అంతా విడిచిపెట్టురా, నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తానన్నాడా లేదా? మరి ఇప్పుడు ఎందుకు చేపలు పట్టాలనుకుంటున్నాడు? ఎందుకు చేపలు పట్టాలనుకుంటున్నాడంటే, అంతకుముందు యేసు ప్రభు సిలువకి వెళ్ళకముందు యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, సిమోను సిమోను, సాతాను నిన్ను కోరుకున్నాడు, గోధుమల వల్లే జల్లించాలనుకున్నాడు, నీవు తప్పిపోతావు. అయితే నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నీవు తిరిగిన తర్వాత సహోదరులను ఏం చేయాలి? నువ్వు దృఢపరచు, స్థిరపరచు అని చెప్పాడు. అయితే సీమోను పేతురు ఏమని చెప్పాడు? ఏంటి ప్రభువా, నా కోసం నువ్వేమనుకుంటున్నావు? అసలు 3.5 సంవత్సరాలు నీతో ఉన్నాను, ఇదేనా నా కోసం నువ్వు అర్థం చేసుకున్నది? చావనైనా చస్తాను కానీ నిన్ను ఎరగాను అని చెప్పను అన్నాడండి. అన్నాడా లేదా? తర్వాత ఏం చేశాడు? ఏదైతే చెప్పనన్నాడో అదే చెప్పాడు. ఒక చిన్న పిల్ల ఎదుట కూడా ఒట్టు పెట్టుకున్నటకును తను తాను శపించుకున్నటకును మొదలుపెట్టిన అన్న మాట రాయబడింది. వచనాలని నేను చూపించట్లేదు. ఆ వృత్తాంతం అయిపోయిన తర్వాత పేతురు ఏమని భావిస్తున్నాడంటే, దేవునితో నేనేం చెప్పాను? నేను చదవనైనా చస్తాను కానీ, నీతో చెరసాలకైనా వస్తాను కానీ నేను నిన్ను ఎరగాను అని చెప్తానని చెప్పాను కదా. ముమ్మారు ఆయన చెప్పినట్టుగానే బొంకాను. ఇంకా నేను దేనికి పని చేయను? ఆయన ప్రేమకు పని చేయను, ఆయన సేవకు పని చేయను, ఆయన పరిచర్యకు పని చేయను. ఇంకా ఆయన నన్ను ఏమాత్రం పట్టించుకోడు. ఆయనకి నేను ఎంత మాత్రం యోగ్యును కాను. నా పాత జీవితానికి, పాత బ్రతుకుకు, పాత స్థలాలకు వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాడు. జారిపోతున్న పేతురు సమకరుస్తున్న ప్రభు ఇక్కడ మనకు కనబడుతున్నాడు. దూరం అయిపోతున్న పేతురు దరిచేస్తున్న ప్రభు ఇక్కడ మనకు కనబడుతున్నాడు. పేతురు వాళ్ళు రాత్రంతా వలలు వేశారు, ఏం పడలేదంటండి? ఒక్క చేప అయినా పడలేదు. ఎవరు చెప్పారు చేపలకే పడొద్దని? ఎవరు చెప్పారు? పేతురు అక్కడ వలేస్తాడు, నువ్వు ఆ బోటు దరిదారి ప్రాంతాల్లోకి మీరు ఎవరు వెళ్ళకండి చేపలకి ఎవరు చెప్పారు? కనీసం చిన్న చిన్న పరుగులు కూడా పడలేదంట. ఎందుకని? దూరంగా వెళ్ళిపోయాడు. దేవునికి దూరంగా వెళ్ళిపోవాలి, ఆయన ప్రేమకు దూరంగా వెళ్ళిపోవాలి. అవునా? ఒకవేళ ఆ వ్యక్తి నువ్వేనేమో దూరంగా వెళ్ళిపోయి ఆయన ప్రేమ లేదనుకుని, ఆయన నన్ను ప్రేమిస్తలేదనుకుని బాధలో దుఃఖంలో ఉన్న వ్యక్తి నువ్వేనేమో. ఆయన అంటున్నాడు, కుడి పక్కన వల వేయండి అన్నాడండి. ఎక్కడ ఏమన్నాడండి? కుడి పక్కన ఏంటి సార్? ఎడం పక్కన వేసాం, ముందు పక్కన వేసాం, వెనకాల పక్కన కూడా వేసాం, అన్ని పక్కల వేసాం, కానీ ఏం పడలేదు? చేపలు పడలేదు. అయినా నీ మాట చెప్పినేస్తాం. ఇంగ్లీష్లో ఇలా అన్నాడు, పుట్ యువర్ కాస్ట్ అండ్ రైట్ సైడ్. శాంబాబు గారు ఇలా చెప్పారనమాట. అప్పుడు దాకా రాంగ్ సైడ్లో ఉన్నారంటాడు. రైట్ సైడ్కి రండి, సరైన ప్రదేశానికి రండి, రైట్ ట్రాక్లోకి రండి. యు విల్ నో ద లవ్ ఆఫ్ క్రైస్ట్. అప్పుడు అర్థమవుతుంది నీకు దేవుని ప్రేమ. యేసు ప్రభు పేతురుని, ఆ శిష్యుల్ని ఎంతగా ప్రేమించాడంటే తెల్లవారు వరకు వారు తిరిగి వస్తారని ఆయన వారి కొరకు ఎదురు చూస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఆయన చెప్పిన మాట ఏమని చెప్పాడండి? ఏమని అడిగాడు ఆయన? వారిని అడిగిన మాట 5వ వచనం చదువుతారా? యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అన్నాడండి. ఏమన్నాడండి? వారిని పిల్లలారా అన్నాడండి. ఎలాంటి పిల్లలండి వాళ్ళు? మాట వినే పిల్లలేనా? మాట వినే పిల్లలేనా? ప్రభువు చెప్పింది ఏంటి? వీళ్ళకి 3 సంవత్సరాలు తిన్నారు ఆయనతోటి, తిరిగారు ఆయనతోటి. ఆయనకి ఏ గౌరవం ఇచ్చాడో మిగతా వాళ్ళు, ఆయనకి ఏ గౌరవం అయితే పొందాడో ఆ గౌరవాన్ని యేసుక్రీస్తు శిష్యుల వల్ల వీళ్ళందరూ పొందారు. ప్రజలందరూ ఏమనుకునేవారు? యేసుక్రీస్తు శిష్యులు, యేసుక్రీస్తు శిష్యులు, యేసుక్రీస్తు శిష్యులు
అని ఎంత గౌరవించారు, ఎంతగా వారిని ఆదరించారు, ఎంతగా వారిని ప్రేమించారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళు చేపలు పడుతున్నారు. ఆయన చెప్పిన పని ఏంటి? ఆయన చెప్పిన పని వేరు, వీళ్ళు చేసే పని వేరు. కానీ ఆయన ఏమని సంబోధిస్తున్నాడు? పిల్లలారా అంటున్నాడండి. అసలు నేనైతే ద్రోహులారా అందునండి ఖచ్చితంగా, నో డౌట్. ఎందుకంటే నేను పాప స్వభావం కలిగిన మనిషిని కాబట్టి. ఆయన ప్రేమ యొక్క ఇంటెన్సిటీ చూడండి. వాళ్ళు తప్పులో ఉన్నారు, వాళ్ళు దూరంగా ఉన్నారు, వారు ప్రభు పని కాకుండా వేరే పనిలో ఉన్నప్పటికీ కూడా వారి అవసరాన్ని ప్రభు ఏం చేస్తున్నాడు? ముందు తీరుస్తున్నాడు. ఆకలితో ఉన్నారా? అలసిపోయారా? చల్లబడిపోయారా? వాళ్ళు ఆకలితో ఉన్నారండి. రాత్రంతా వేసి వేసి అలసిపోయారండి. బాగా చలికి ఆ నీటికి తడిసిపోయారండి. వాళ్ళకి కావాల్సిందేంటి? ఆకలి తీర్చబడాలి. అలసటగా ఉన్నారు, ఆకలి తీర్చబడాలి. చల్లారిపోయారు, వేడి కావాలి. దూరం అయిపోయారు, సహవాసం కావాలి. ప్రభు ఏమంటున్నాడో తెలుసా? రండి 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 రండి, మీ దగ్గర ఆహారం లేదా? రండి, నా దగ్గర ఏముంది? ఆహారం ఉన్నది. రొట్టెలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, అలసట తీర్చుకోండి. రండి, దూరం అయిపోయారా? నా దగ్గరికి రండి, మరలా నా సహవాసం మీ కొరకు సిద్ధంగా ఉంది. బాగా తడిసిపోయారా? నిప్పులు ఉన్నాయి ఇక్కడ, ఆ వేడి, ఆ వెట్ట, మరలా మీరు పురుగొల్పబడండి అని చెప్పి వారిని దగ్గరికి తీర్చుకున్న తర్వాత పేతురుని అడిగిన ప్రశ్న ఏంటి? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎవరిని అడుగుతున్నాడు? దూరం అయిపోయిన పేతురుని. పేతురే దూరం అవడం కాదు, పేతురుతో పాటు కొంతమందిని లాక్కెళ్ళిపోయాడు. అర్థమైందా? పేతురు అక్కడ పోయినా పర్లేదు, ఇదే పెద్ద సమస్య. నాయకులైన వారు, ప్రముఖులైన వారు పాపంలో పడ్డారనుకోండి, వారితో పాటు చాలామంది ఏమవుతారండి? నిరుత్సాహపడతారు. చాలామంది ఏమవుతారండి? బలహీనపడతారు. చాలామంది ఏమవుతారండి? దూరం అయిపోయే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. పేతురు ప్రముఖుడైన వాడే చేపలు పడతాకి వెళ్ళిపోతే మనం ఎందుకులేని వారు కూడా వెళ్ళిపోయారు. కానీ ప్రభువు అతన్ని ఎలాగా తన ప్రేమ వైపు ఆకర్షిస్తున్నాడు చూడండి. ప్రభువు బలవంతంగా ఏమీ చేయించడండి. ఆయన ప్రేమను రుచి చూసిన వారు, ఆయన ప్రేమను అనుభవించిన వారు, ఆయన ప్రేమ సువార్తను ప్రకటించాలని ప్రేరేపించేవాడుగా ఉన్నాడు. ప్రభు అడుగుతున్నాడు, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు హృదయ అంతరంగంతో చెప్పాడు. ఏమని? నేను ప్రేమిస్తున్నాను ప్రభువా. ఆ ముందు కూడా హృదయ అంతరంగంతోనే చెప్పాడు. నేను చావనైనా చస్తాను కానీ, చెరసాలకైనా వెళ్తాను కానీ నేను ఎరగను అని చెప్పనని అప్పుడు హృదయంతోనే చెప్పాడు, ఇప్పుడు హృదయం చెప్పాడు. కారణం ఏంటంటే అప్పటికి పరిశుద్ధాత్ముడు వారికి ఇవ్వబడలేదు, అప్పటికి వారు శక్తివంతులుగా లేరు. పేతురు తన స్వశక్తితో చెప్పిన మాటలు కాబట్టి దాన్ని ఏం చేయలేదు? నెరవేర్చుకోలేకపోయాడు. మనం కూడా అంతే. పాపాన్ని జయించాలన్నా, లోకాన్ని జయించాలన్నా, సాతాన్ని జయించాలన్నా నీ స్వశక్తి చేత చేయగలిగిన సామర్థ్యం కాదు అది. ఎవరు సహాయం చేయాలి? దేవుని ఆత్మ సహాయము మనకు అవసరం అన్నమాట. ఎవరైతే దేవుని ఆత్మ చేత బలపరచబడతారో వారు దైవ కార్యాలు చేయడానికి సిద్ధపరచబడతారు. అందుకే చెప్పాను నేను, మన స్వభావం ప్రభువు ప్రేమించినట్టు ప్రేమించే స్వభావం కాదు. కానీ దేవుడు తన ఆత్మ ద్వారా, ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను మనలో ఏం చేశాడండి? కుమ్మరించాడు. పేతురు వెనక్కి వచ్చాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ముమ్మారు అడిగాడండి. పేతురు జీవితంలో 3 అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకని? 3 సార్లు బొంకాడు. 3 సార్లు ప్రభు ఏమని చెప్పాడు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. మొదటి వర్తమానం ఎంతమంది రక్షించబడ్డారు? 3,000 మంది రక్షించబడ్డారు. ఫస్ట్ మెసేజ్ ఇన్ ద హిస్టరీ. ఇప్పటి వరకు అలాంటి చరిత్ర నోట్ అవ్వలేదని నేను అనుకుంటున్నాను, నా ఉద్దేశం అది. 3,000 మంది తప్పలేరు, అన్నీ కూడా ఒరిజినల్ కన్వర్షన్ అనమాట. ఒక్క వర్తమానానికి 3,000 మంది రక్షించబడ్డారు. వాళ్ళందరూ పత్తు యూదులు అనమాట, ఇంకెవ్వరు కాదు. యూదులు కఠినమైన వారు, ప్రభువుని సిలువేసిన వారు, ప్రభు వర్తమానాన్నే ఎదిరించిన వారు. పేతురు దేవుని ఆత్మచేత బలపరచబడినప్పుడు యేసు ప్రభు ఏ ప్రేమతో మాట్లాడాడు అదే ప్రేమతో ఆ సువార్తను ప్రకటించినప్పుడు వాళ్ళ హృదయాలు బ్రద్దలైపోయాయి. ప్రభు ప్రేమను వాళ్ళు అర్థం చేసుకోగలిగి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం, ఎక్కడి నుంచి వచ్చింది ఈ శౌర్యం,
ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క గుండె ధైర్యం అని వాళ్ళు వాపోయేవారు. కారణం ఏంటో తెలుసా? పేతురు దేవుని ఆత్మచేత నింపబడ్డాడు కాబట్టి యేసు ప్రభుకున్న సంపూర్ణమైన ప్రేమతోటి ప్రేమ సువార్త వాళ్ళకి చెప్పినట్టుగా చెప్పాడు. అయ్యలారా, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను స్థిరపరిచాడు, మీరు దీన్ని రూఢిగా తెలుసుకోవాలని ధైర్యంగా చెప్పినట్టుగా మనం గమనిస్తున్నాం. ఆ రోజు పేతురు పునరుద్ధరించబడ్డాడు, ప్రభు ప్రేమను రుచి చూశాడు, యేసు ప్రభు ప్రేమను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్న తర్వాత ప్రభు అతన్ని వెనక్కి తీసుకొచ్చినట్టుగా ఉన్నాడు. ఆ పేతురు నువ్వేనేమో, ఆ పేతురు నేనేనేమో, అయ్యా దూరం అయిపోయిన మనం ప్రభు ప్రేమను అనుభవించలేకపోతున్నాం. ఇప్పుడు ఆయన వలె మనం ప్రేమించాలంటే మొదట ఆయన ప్రేమ యొక్క రుచి మనకి అర్థం కావాలి. పరిశుద్ధాత్ముడు తన ఆత్మ ద్వారా మనలో దేవుని ప్రేమను ఏం చేశాడండి? కొమ్మరించాడు అని చెప్పాడు. ఒక చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. చూడండి, యోహాను, నాకు ఇంకొక 5 నిమిషాల సమయం ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను రాసిన సువార్త 3:16లో కూడా ప్రేమ ఉంది. ఇక్కడ కూడా ప్రేమను గురించి చెప్పిన మాటే రాయబడింది. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా, ఇక్కడ చూడండి, పైది బాగానే ఉంది, ఈ కిందదే మనకు కొంచెం కష్టం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనక ప్రేమ ఎట్టిదో అది అన్నది మనకు అర్థమవుతుంది. మనము కూడా ఏంటంట? సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము అన్నాడండి. ఎంత లోతైన మాట, బరువైన మాట ఒకసారి ఆలోచించండి. ద్వేషించే మనం, దూషించే మనం, చిన్ని విషయాల పట్ల విభేదాలు పెట్టుకుని ఆ ప్రభు నామానికి అవమానం తెచ్చే మనము ప్రాణం పెట్టేంత ప్రేమ ఉందా మనకి? సరే, ఇది నిజంగా లేఖనాల్లో ఎవరైనా అలా చేశారా? యేసు ప్రభువుని నమ్మిన వారు అందరికీ ఇలాంటి ప్రేమ కలిగిన వారు ఉన్నారా? ఎవరైనా మాదిరి ఉన్నారా? నేను లేను, మనం లేము. ఎవరైనా ఉన్నారా? ఇది సాధ్యమా? పరిశీలన చేద్దాం. చూడండి, రోమాపత్రిక 16వ అధ్యాయం, రోమాపత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. 3-4 వచనాలు. నా జతపని వారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పండి. వారు నా ప్రాణము కొరకు తెగించిరి అన్నాడండి. అకులా, ప్రిస్కిల్లా పౌలు కొరకు వారు ప్రాణాలు ఇవ్వడానికి తెగించారంట. ఇది మరొక సహోదరుని నిమిత్తం ప్రాణం పెట్టడం కదా. అంటే పౌలుంటే ఇంకా 4 ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్తాడు, అవసరమైతే 4 సంఘాలు స్థాపిస్తాడు, కొన్ని ఆత్మలు రక్షిస్తాడు. పౌలు చంపడానికి ఎవరైనా వస్తే ముందు పౌలు ప్రాణానికి మనం ప్రాణాలు అడ్డువిద్దాం, ఒకవేళ పౌలు తప్పించబడితే. మరి ఇది దేవుని ప్రేమ కాదా? దేవుని ఆత్మచేత వాళ్ళు బలపరచబడినప్పుడు ఆ దేవుడు తన ఆత్మ ద్వారా కుమ్మరించిన ప్రేమ కాదా? సామాన్యం అంటారా? పౌలు ఏమైనా బంధువులా? పౌలు ఏమైనా వారి యొక్క అన్నదమ్ముల, రక్త సంబంధుల? మరి ఏ సంబంధం లేని వారి కొరకు కేవలం ప్రభు రక్తం చేత కడగబడిన సహోదరుల సంబంధాన్ని బట్టి పౌలు కొరకు తమ ప్రాణాలు ఇవ్వడానికి వాళ్ళు ఏం చేశారంటండి? తెగించారు. ఇంకో మాట కూడా చూద్దాం. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. పౌలు కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారు, మంచిది. పౌలు కూడా ఒక మాట చెప్పాడు, మీరు తెస్సలోనికైల విశ్వాసులారా, మీ దగ్గర మేము సేవ చేశాం, మీరు రక్షించబడ్డారు, సంఘంగా ఏర్పడ్డారు, మీరు నాకు చాలా ప్రియమైన వారు అన్నాడు. కనుక మీ ఎడల నాకు చాలా కోరిక ఉన్నది, అది విశేషమైన కోరిక. మీకు సువార్త చెప్పడమే కాదు, చూసారండి, సువార్త కాదయ్యా మీకు ఇవ్వడం, సువార్త చెప్పడం కాదు, నోటి మాటలు కాదు, మా ప్రాణాలు కూడా మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నాడండి. ఇది దేవుని ప్రేమ కాదా? దేవుని ప్రేమలో మనము క్రీస్తు సారూప్యం మనకు రావాలంటే
ఆయన ప్రేమ ఎక్కడ వెల్లడైంది? కల్వరి శిలువలో ఆయన మనందరి కొరకు స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగా, సంపూర్ణమైన ప్రేమతో తన ప్రాణాన్ని పెట్టాడు. అది దేవుని ప్రేమను వెల్లడవడంలో ఒక గొప్ప సంగతి. అది ఏ మానవుడు వివరించలేడు దాన్ని. కానీ ఆయన శిష్యులు కూడా అదే పద్ధతిలో ఉన్నారు. ఏమన్నారండి? అకులా ప్రిస్కిల్లా అనేవారు పౌలు పరిచారకులుగా, పౌలుతో జత పనివారుగా ఉన్నవారు, పౌలు కొరకు అవసరమైతే మనం చనిపోదాం, పౌలు బ్రతకాలంటే మన ప్రాణాలు ఇద్దామని తెగించారంట. పౌలు ఏమన్నాడు? ఇతరులు నా కొరకు ప్రాణం ఇవ్వడం కాదు. తెస్సలోనికైలో ఉన్న ఆ విశ్వాసులు గొప్ప ఉపద్రవంలోను, శ్రమల్లోను, ఇబ్బందుల్లోను ప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి వారి నిమిత్తం అవసరమైతే నా ప్రాణాలు కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. ఇంకొక మాట చూడండి, మనం ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం చూడండి. పౌలే కాదు, అకులా ప్రిస్కిల్లయే కాదు, 2:29 నా ఎడల అతడు తన ప్రాణమునైనా లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమయ్యాడంట. దేని నిమిత్తం అంట? నాకు ఉపచర్యం చేయడానికి దేవుని పని కొరకు చావుకు సిద్ధమయ్యాడంట. ఎఫ్ఎఫ్రోదీతు కోసం రాయబడిన మాట. ఎంత బలమైన మాటలండి ఇవి! దైవ గ్రంథంలో రాయబడ్డాయి. యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి, యేసు ప్రభువా మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారని అడిగితే ఒక పిక్చర్లో వేయబడిందంట. ఎంత ప్రేమిస్తున్నానంటే ఇంత అని చెప్పాడంట ఆయన. ఎంత? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే ఎంత అంటే, ఇంకా ఆయన 2 చేతులు చాచి ఇక అంతము లేని ప్రేమ, అనంతమైన ప్రేమ ఆయన చూపించాడు. ఆయన శిష్యుల్లోకి అదే ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా పోయబడింది, కుమ్మరించబడింది. కాబట్టి పౌలు తెస్సలోనికైల కొరకు తన ప్రాణం ఇవ్వడానికి తెగించాడు. అకులా ప్రిస్కిల్లాలు పౌలు కొరకు తమ ప్రాణం ఇవ్వడానికి తెగించారు. ఎఫ్ఎఫ్రోదీతు వారి కొరకు తన ప్రాణం ఇవ్వడానికి పౌలు కొరకు తెగించినట్టుగా మనం గమనిస్తున్నాం. అంతేకాకుండా పౌలు ఏమన్నాడు? ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను అని చెప్పాడు. ఈ వర్తమానం చెప్పినప్పుడు ఒక బ్రదర్ ఏమన్నాడంటే, అన్న ప్రాణం ఇవ్వక్కర్లేదన్న మన కొరకు, మనం ప్రాణం తీయకుండా ఉండే చాలన్నాడు. ఏంటంట? మన కొరకు ప్రాణం ఇవ్వనవసరం లేదు, కానీ మన ప్రాణాలు తీసేస్తున్నారు కదా వీళ్ళు అంటున్నారండి. కారణం ఏంటి? ఇది దేవుని మాదిరి. ఇది రాత్రి వేళ మరలా కొంత ఎక్కువగా మనం ధ్యానం చేద్దాం. తండ్రి తన కుమారుని ప్రేమించాడు. కుమారుడు మనందరినీ ప్రేమించిన కారణాన్ని బట్టి తన ప్రేమను కల్వరి శిలువలో వెల్లడి చేశాడు. ఆ కల్వరి శిలువలో వెల్లడి చేయబడిన ప్రేమకు ఆకర్షితులైన వారందరూ ఆ కుమారుడు మనల్ని ప్రేమించిన విధంగానే మనం ఒకరినొకరు ప్రేమించుకోవడానికి ఆయన ఆత్మ ద్వారా తన ప్రేమను ఏం చేశాడండి? కుమ్మరించాడు. ఇది మనము ప్రాక్టీస్ చేయడానికి, సాధన చేయడానికి దేవుడు చేసిన ఏర్పాటు. ఇప్పుడు ఎందులో మనకి ఆయన సారూప్యం రావాలి? ఆయన ఎలా ప్రేమించాడో అలా ప్రేమించడానికి ఆయన సారూప్యం మనకి రావాలి. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.